హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ రియల్ ప్రాపర్టీస్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్కి వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. సో మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 8 కింద ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 5 to 10 మినిట్స్లో వెళ్ళే దారి ఇది. జస్ట్ మనం 8 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నేను వీడియో కూడా 8 మినిట్సే ఉంది, మీరు చూడొచ్చు. ఎక్కడ స్కిప్ అయితే చేయను. మీరు చూడొచ్చు ప్రతిదీ ఎంత నీట్గా ఉందనేది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని మీరు మిస్ చేసుకోకండి. సో మన వెంచర్లో అయితే చాలా డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయినాయి. సో అందులో డూప్లెక్స్ హౌసెస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి రెడీ టు మూవ్లో. మీకు కావాలంటే ప్రపోజ్ కన్స్ట్రక్షన్ కూడా ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడీ టు మూవ్లో. సో 80% వరకు బ్యాంక్ లోన్ వచ్చే సౌకర్యం కూడా ఉంది. సో మనకు ఓపెన్ ప్లాట్స్ పైన కూడా లోన్ వస్తుంది 60 to 70% వరకు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తాము. సో జస్ట్ మీరు సైట్ విజిట్ అవ్వండి. ఇక్కడ చూసిన తర్వాత ఒకవేళ సైట్ విజిట్ నచ్చిందనుకో వెంటనే నా నంబర్ కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూస్తే సరౌండింగ్స్లో ఎలా డెవలప్మెంట్ జరిగినాయి అనేది మీరు పూర్తిగా చూడవచ్చు. సో మీరు సైట్ విజిట్ అవ్వకుండానే మీరు ఈ వీడియోలో పూర్తిగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఇలాంటి ప్లేస్లో పెట్టాలనే అవకాశం మీకు ఇస్తున్నాను మీకు. సో ఫ్యూచర్లో మీకు డెవలప్మెంట్ అయితే చాలా వెల్ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ మనకు 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మన వెంచర్ నుంచి. సో కావాలంటే మీకు లైవ్లో కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. వెల్ డెవలప్డ్ ఏరియా. ఎగ్జిట్ 8 నుంచి జస్ట్ మనం 5 to 6 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంతకంటే ఎక్కువ టైం అయితే పడదు. మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది రోడ్స్ కానీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే 60 feet రోడ్ ఇది. ఫ్యూచర్లో 100 feet రోడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంది. సో ఇది వచ్చేసి కీసరా పోలీస్ స్టేషన్. ఇక్కడ నుంచి జస్ట్ మనము 3 మినిట్స్లో మన వెంచర్కి వెళ్ళిపోదాం. జస్ట్ 3 మినిట్స్లోనే. సో మనకు నెక్స్ట్ వచ్చేది కీసరా చౌరస్తా. అక్కడ నుంచి జస్ట్ మనకు 2 మినిట్స్లో మన ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉంది. సో వెల్ డెవలప్డ్ ఏరియా. మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని మిస్ అవ్వకండి. సో సరౌండింగ్స్లో వెల్ డెవలప్ అయితే ఉంది. మీరు చూడొచ్చు నీట్గా ఉంది, చాలా బాగుంటుంది. మిస్ చేసుకోకండి ఇలాంటి ప్రాపర్టీని. సో ఫ్యూచర్ కోసం ఆలోచన చేయండి. సో మీ పిల్లల కోసం అయితే ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రాపర్టీ రేపటి రేట్ అనేది అస్సలు ఉండదు. సో ప్రతిదీ మీకు లైవ్ చూపిస్తున్నా అంటే మీరు సైట్ విజిట్ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు వీడియోలోనే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఇంత దూరం వచ్చి అంత దూరమా అని చెప్పకుండా మీరు ఇక్కడే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. వీడియోలో ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో మన ప్రాపర్టీ అయితే వచ్చేస్తుంది. సో వెల్ డెవలప్ ఏరియా. ఇది వచ్చేసి మనకు కీసరా చౌరస్తా నుంచి జస్ట్ మనకు 2 మినిట్స్లోనే మన ప్రాపర్టీ అయితే ఉంది. ఈ వీడియోలో మనకు డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అన్నీ చూపించేస్తున్నా లోపల మీకు. సో 8 మినిట్స్ కూడా మనకు ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి పడదు కానీ జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనము. మీరు చూడొచ్చు ప్రతిదీ మీకు హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అన్నీ 8 మినిట్స్లోనే కవర్ అయిపోతుంది. సో చాలా నీట్గా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లో ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నుంచి వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంది. సో ఏ సిటీకి వెళ్ళినా 30 to 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనము. సో రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ చాలా నీట్గా ఉంటుంది. సో ఇదంతా మనకు 100 feet రోడ్ అయితే అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడైతే 60 feet రోడ్ అయితే ఉంది ఇది. సో ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి ఇలాంటి ప్రాపర్టీని మీరు తీసుకోవాల్సింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఎగ్జిట్ 8 దగ్గర మనకి ఇలాంటి ప్రాపర్టీస్ దొరకడం చాలా కష్టము. ఎందుకంటే చుట్టుపక్కల అంత ల్యాండ్ అన్నది డెవలప్మెంట్ ఏం లేదు. జస్ట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్ చేసి సేల్ చేస్తున్నారు. మేమైతే డెవలప్మెంట్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము మా వెంచర్స్లో. సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ హాల్ నుంచి జస్ట్ 1 minute కూడా పడదు మన ప్రాపర్టీకి. ఇక్కడ 2 to 3 ఫంక్షన్ హాల్ అయితే మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. సో అది ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యారేజెస్ కానీ వాటికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దూరం వెళ్ళకుండా దగ్గరలోనే మనకు మంచి ఫంక్షన్ హాల్ అయితే ఉన్నాయి. సో చాలా వాకబుల్ డిస్టెన్స్లో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు స్కూల్ కూడా చూపిస్తాను. మన వెంచర్కి ఆపోజిట్లోనే స్కూల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో జస్ట్ 1 minute మన ప్రాపర్టీ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మన ప్రాపర్టీకి అయితే వచ్చేసినాము. సో ప్రతిదీ లైవ్లో చూసుకోండి. ఇది కేబీఆర్ ఫంక్షన్ హాల్, దాని పక్కనే మన వెంచర్ అనేది ఉంటుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకు
పెట్రోల్ పంప్ అనేది పడుతుంది. సో ప్రతిదీ లైవ్లో చూసుకోండి. సో ఇక్కడైతే మనకు 2 వెంచర్స్ ఉన్నాయి. సో మీకు ఏ ప్లాట్ కావాలంటే అంటే ఆల్ కార్నర్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. సో ఆల్మోస్ట్ 80% ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి. జస్ట్ 20% ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. సో ఇందులో వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ రెడీ టు మూవ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన ప్రాపర్టీకి దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే మన ప్రాపర్టీ. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ వెళ్ళే దారి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇదంతా మనకు సీసీ రోడ్డు. దాని పక్కనే మనకి ఇది ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు బయట వెంచర్లో. మన వెంచర్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో కాకపోతే డెవలప్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. అండ్ అందులో డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ రెడీ టు మూవ్లో అయితే ఉన్నాయి. మన వెంచర్కి ఆనుకొని ఉన్న వెంచర్లో అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంటున్నారు. ఇదే వచ్చేసి మన వెంచర్. ఇది మన వెంచర్లో ఎంట్రన్స్ అయిపోయినాం ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ డూప్లెక్స్ హౌసెస్. ఇక్కడ పక్కన వచ్చేసి మనకు ఇండిపెండెంట్ హౌసెస్ చాలానే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనకు క్లబ్ హౌస్, జిమ్ ఆల్మోస్ట్ 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు క్లబ్ హౌస్ కానీ అన్నీ కానీ చూపిస్తాను. 30 feet 40 feet సీసీ రోడ్స్ అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా. సో వెల్ డెవలప్ ఏరియా. సో అండర్ కన్స్ట్రక్షన్లో హౌసెస్ ఉన్నాయి. మీకు కావాలంటే ప్రపోజ్ కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము మీకు నచ్చిన విధంగా. సో డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మీకు ప్రతిదీ ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. సో ఇది వచ్చేసి మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇండిపెండెంట్ హౌస్ రెడీ టు మూవ్లో ఉన్నాయి. మీకు జస్ట్ మీరు తక్కువ డౌన్ పేమెంట్ చేసి మీరు మీ హౌస్ని సొంతం చేసుకోవచ్చు. లేదా ఓపెన్ ప్లాట్ తీసుకొని ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు. మీకు కనిపిస్తున్న అది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ 3 floorలో ఉంది. 12,000 SFTలో 3 floors ఉంది. మనకు పార్క్ కానీ చాలా బాగుంది. అండర్ డ్రైనేజ్ సిస్టము చూస్తున్నారు కదా మీరు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో సరౌండింగ్స్లో చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. సో ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో హౌస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్. సో చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ ఈ వెంచర్లో అయితే ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్లో పర్మిషన్స్ వచ్చిన హౌసెస్ అయితే స్టార్ట్ అవ్వలేవు. అవి స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీకు కావాలంటే ప్రపోజ్ కన్స్ట్రక్షన్కి జస్ట్ మీకు వితిన్ స్పాట్ రిజిస్ట్రేషన్ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మన డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది సరౌండింగ్స్లో. ప్రైస్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఈ వెంచర్లో ఉంది. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 25,000 per square yard అయితే ఉంది. సో ప్రైస్ అనేది మీ పేమెంట్ మోడ్ని బట్టి ప్రైస్ అనేది నెగోషియేషన్ అనేది ఉంటుంది. సో మిస్ అవ్వకండి. నన్ను కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని కాల్ చేయాల్సిందే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I'm taking shots at this